హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేసుకుంటాం కదా, తెలుగు డైలీ కరెంట్ అఫైర్స్. అందులో ఇవాళ కూడా కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ ఏమున్నాయి వాటి గురించి మనం క్లియర్గా ఒకటి డిస్కస్ చేసుకుందాం. సో ఇవి మీకు అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, యూపీఎస్సీ కావచ్చు అనే స్టేట్ బేస్డ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతాయి. సో ఇవాళ వచ్చేసి మనకి 29th అక్టోబర్కి సంబంధించి ఏమున్నాయి చూద్దాం. 29th అక్టోబర్ ఫస్ట్ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ 2022. సో ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం కూడా దీన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎమిషన్స్ అనేవి ఏ విధంగా రిలీజ్ అవుతున్నాయి, కంట్రీకి సంబంధించి మొత్తం ఇందులో డేటా ఉంటుంది. అసలు ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారు, అసలు రిపోర్ట్ అంటే ఏంటి, దానికి ప్రొవిజన్స్ ఏమున్నాయి 2022 రిపోర్ట్లో, ఈ రిపోర్ట్లో మనకి ఏమున్నాయి చూద్దాం. ద రిపోర్ట్ టైటిల్డ్ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ 2022 ద క్లోజింగ్ విండో. సో రిపోర్ట్ పేరు వచ్చేసి ఇదనమాట, ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2022 ద క్లోజింగ్ విండో వాజ్ రిలీజ్డ్ రీసెంట్లీ బై యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో యుఎన్ఈపీ అనేది దీన్ని లాంచ్ చేస్తుంది. యుఎన్ఈపీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే నైరోబీలో ఉంది. సో కెన్యాలోని నైరోబీలో ఉంటుంది అనమాట. సో నైరోబీ. సో యుఎన్ఈపీ అనేది లాంచ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే, ఎవరు పబ్లిష్ చేస్తారంటే యుఎన్ఈపీ అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో చూడండి, తర్వాత వచ్చేసి ఇది ఎవరైతే పబ్లిష్ చేస్తారో, అసలు ఏంటి ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ అంటే ఏంటో చూద్దాం. ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్స్ అసెసెస్ ది గ్యాప్ బిట్వీన్ కంట్రీస్ ప్లెడ్జెస్ ఆన్ ది ఎమిషన్ రిడక్షన్ అండ్ ది రిడక్షన్ రిక్వైర్డ్ టు బ్రింగ్ డౌన్ ది గ్లోబల్ టెంపరేచర్ ఇంక్రీజ్ బిలో 2 degrees సెంటిగ్రేడ్ బై ది ఇయర్ ఆఫ్ 2100 అనమాట. సో మనకి 2100 ఇయర్కి, సో ఈ ఇయర్కి కంట్రీస్ అనేది 2 degrees సెంటిగ్రేడ్ కంటే ఎమిషన్స్ని కిందకి తీసుకురావడము ఒక టార్గెట్. ఆ టార్గెట్కి కంట్రీ అనేది ఏ విధంగా ఎఫర్ట్ పెడుతుంది, ఈ రెండింటి మధ్య ఉండేదాని మధ్య చూస్తారనమాట. ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో ఒక టార్గెట్ అనేది ఇక్కడ ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఇక్కడ కంట్రీస్ అన్నీ కూడా దానికి ఉన్నాయి. ఇప్పుడు ఈ టార్గెట్ అనేది ఒకటి ఉంటుంది. సో టార్గెట్ ఒకటి ఉంటుంది, కంట్రీ ఒకటి ఉంటుంది. ఈ టార్గెట్ కోసం కంట్రీ ఏ విధంగా ఎఫర్ట్ పెడుతుంది, ఈ టార్గెట్ ఆ ఎఫర్ట్ వల్ల ఏ విధంగా తగ్గుతుంది, దీని మధ్య చూసేదే ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్. అర్థమైంది కదా? అట్లా It analyzes the difference between where GHG emissions are predicted in 2030, where they should be to prevent catastrophic consequences in the climate change. సో ఇక్కడ మెయిన్ ఎమిషన్స్లో ఎక్కువగా ఏం తీసుకుంటారు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ తీసుకుంటారు. మీకు చాలాసార్లు చెప్పాను, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది తీసుకుంటారు. మనకి కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, మీథేన్ ఇలా ఉన్నాయి కదా. సో ఇలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి తీసుకుంటారు. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఏం చేస్తాయంటే, గ్లోబల్ మొత్తం కూడా మన ప్రపంచం మొత్తం కూడా భూమిని గ్లోబల్ వార్మింగ్ చేస్తాయి, అంటే చాలా హీట్ చేస్తాయి అనమాట. మొత్తం ఎర్త్ అంతా హీట్ అయిపోతుంది, వేడిగా అయిపోతుంది. వేడిగా అవడం వల్ల ఏమవుతుంది, మనకి ఐస్ క్యాప్స్ ఉంటాయి కదా, అంటార్టికా కావచ్చు, గ్రీన్లాండ్ ఇక్కడ ఉంటాయి కదా, ఆర్కిటిక్ బేస్లో, అవన్నీ కూడా కరిగిపోయి సముద్ర మట్టం అనేది పెరిగి సిటీస్ అన్ని మునిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. దీవులు, చిన్న చిన్న దీవులు, కంట్రీస్ అన్నీ కూడా మునిగిపోతాయి సముద్రంలో సబ్సిడెన్స్ అయిపోతాయి అనమాట మొత్తం కూడా. అందువల్ల ఈ క్లైమేట్ చేంజ్ వచ్చేసి క్యాస్ట్రోపిక్ అనమాట, ప్రివెంట్ క్యాస్ట్రోపిక్. సో క్యాస్ట్రోపిక్ అంటే ఇమీడియట్గా జరిగేవి, సడన్గా జరిగే మూమెంట్స్ అనమాట. ఒకసారిగా భూకంపం వచ్చి సునామీ రావడం, ఎర్త్క్వేక్ అంటే భూకంపం అనేది చాలా స్లో ప్రాసెస్ అయినప్పటికీ కూడా దానివల్ల ఏమవుతుంది, క్యాస్ట్రోపిక్గా మనకి సునామీ అనేది వస్తుంది. ఇప్పుడు భూకంపం వచ్చింది, ఒక అగ్నిపర్వతం పేలింది, ఇట్స్ ఏ స్లో ప్రాసెస్, చాలా ప్రాసెస్ ఉంటాయి అందులో, స్టెప్స్ ప్రాసెస్ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ భూకంపం రావడము, అగ్నిపర్వతం పేలడం వల్ల సముద్రంలో ఒక్కసారిగా సునామీ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చి తీరాన్ని కొట్టేసి మొత్తం కూడా మునిగిపోతాయి అనమాట, ప్రాంతాలన్నీ కూడా. ఇది క్యాస్ట్రోపిక్ అంటే సడన్గా వచ్చే మూమెంట్స్ని మనం అరికట్టాలి క్లైమేట్ చేంజ్ వల్ల అని చెప్పేసి ఈ రిపోర్ట్ అనేది చేస్తుంది. ఇది రిపోర్ట్కి సంబంధించింది. ఇది పబ్లిషర్ ఎవరుని. ద రిపోర్ట్ ఈజ్ సీన్ ఇన్ ది సైంటిఫికల్లీ authoritative source of information and on the implementation of the Paris Agreement. సో ప్యారిస్ అగ్రిమెంట్ అంటే COP21 అనమాట, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఉంది కదా, UNFCCC కండక్ట్ చేస్తుంది కదా COP21. ఇది 2015లో అయితే జరిగిందనమాట. ఈ COP21లో ప్యారిస్ సమ్మిట్ చాలా వరకు ఎక్కువ ప్రొవిజన్స్ ఇందులో చేశారు. మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా ఈ టైంలోనే స్టార్ట్ చేస్తారనమాట ప్యారిస్. కాబట్టి ప్యారిస్ అగ్రిమెంట్లో నేషనల్ NDC ఉన్నాయి కదా, నేషనల్ ఇంటర్మీడియట్ కాంట్రిబ్యూషన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సరే, ఇదంతా ఓకే. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది, ఎమిషన్స్ గ్యాప్ రిపోర్టు 2022 ఏం చెప్తుందో ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. The report warned that the world is falling short of the achieving goals set under the 2015 Paris Agreement
and recommended an urgent system-wide information and GHG emissions reduction by unprecedented levels in the next 8 years. సో ఇక్కడ చూడండి, ఈ పాయింట్లో ఏం చెప్పారంటే ప్యారిస్ అగ్రిమెంట్లో ఎటువంటి ప్రొవిజన్స్ అయితే తీసుకున్నారో ఆ కంట్రీస్ దాన్ని మీట్ అవ్వట్లేదు, రీచ్ అవ్వట్లేదు, దానివల్ల ఎమిషన్స్ అనేవి ఇంకా పెరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా దీనికోసం ఒక అర్జెంట్ సిస్టమ్ అనేది మనం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అనుకున్న టార్గెట్స్ రీచ్ కావట్లేదు. మన ఇండియా కూడా మన క్యాబినెట్ నేషనల్ డిటర్మినెంట్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి కదా, అనుకున్న విధంగా రీచ్ కాలేదు. క్యాబినెట్ అప్రూవ్ చేసింది, అనుకున్న విధంగా రీచ్ కాలేదు. ఇట్లా పెద్ద దేశాలు ఈ విధంగా రీచ్ కానప్పుడు చిన్న దేశాలు ఎలా ఎఫర్ట్ పెట్టగలవు? కాబట్టి అర్జెంట్ సిస్టమ్ చేసి గ్రీన్ హౌస్ ఎమిషన్స్ని మనం తగ్గించాలి, నెక్స్ట్ 8 yearsని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. తర్వాత ద కరెంట్ పాలసీస్ విల్ లీడ్ టు 2.8 సెల్సియస్ డిగ్రీస్ టెంపరేచర్ రైజ్ బై ది 2100. సో 2100 ఇయర్స్కి వచ్చేసి ఈ విధంగా ఉంటే కరెంట్ పాలసీ ప్రకారం చూసుకుంటే 2.8 డిగ్రీ సెల్సియస్ అనేది పెరిగేదానికి అవకాశం ఉంది టెంపరేచర్ అని చెప్తున్నారు. తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది కరెంట్ క్లైమేట్ ప్లెడ్జెస్ విల్ ఓన్లీ రెడ్యూస్ దిస్ టు 2.4 to 2.6 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ రైజ్ బై ది ఎండ్ ఆఫ్ ది సెంచరీ. సో ఈ సెంచరీ ఎండ్కి వచ్చేసి 2.6 నుంచి 2.4కి తగ్గించడానికి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఇది ఎంతవరకు తగ్గుతుంది అనేది మనము చూడాలన్నమాట. తర్వాత గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ మస్ట్ బి రెడ్యూస్డ్ బై 45% ఆఫ్ ది 2030 టు అచీవింగ్ ది ప్యారిస్ అగ్రిమెంట్. సో ప్యారిస్ అగ్రిమెంట్ గోల్స్ ప్రకారము తీసుకుంటే ఎగ్జాక్ట్గా అకార్డింగ్ టు ది ప్యారిస్ అగ్రిమెంట్, సో ఎవ్రీ కంట్రీ మస్ట్ హ్యావ్ టు ఫుట్ అబౌట్ ఆన్ ది టు రెడ్యూస్ ది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ బై 45% బై 2030. సో 2030 సంవత్సరానికి ప్రతి కంట్రీ కూడా ఇక్కడ వచ్చేసి 2030 కల్లా 45% గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించాలి, అంతా గ్లోబల్ వైజ్ యావరేజ్గా అని చెప్పేసి పెట్టుకున్న టార్గెట్. దేని ప్రకారము? ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం. హవెవర్ ద రిపోర్ట్ షోస్ దట్ ది ఎమిషన్స్ ఆర్ డేంజరస్ అండ్ రికార్డ్ హై లెవెల్స్ ఆర్ స్టిల్ రైజింగ్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు అనుకున్న దానికంటే కూడా ఎమిషన్స్ అనేవి పెరిగిపోతున్నాయి, అనుకున్న దానికంటే కూడా రికార్డ్ హై అనమాట, ఎక్కువగా పెరిగిపోతున్నాయి. సో ఇంకా కూడా పెరిగేదానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి కంట్రీస్ అర్జెంట్గా మీట్ అయ్యే అన్ని కంట్రీస్ కూడా ఒక అర్జెంట్ సిస్టమ్ అనేది తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇంకా చూస్తే ద లేటెస్ట్ రిపోర్ట్ రికమెండెడ్ రెమెడికల్ ఇన్ యాక్షన్స్ ఆఫ్ 6 ఏరియాస్. సో మొత్తం 6 ఏరియాస్లో 6 అంశాల్లో వచ్చేసి కంప్లీట్గా ఇక్కడ వచ్చేసి ఏం చెప్పారంటే ఇమ్మీడియట్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అవేంటంటే ఎలక్ట్రిసిటీ సప్లై, ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్ అండ్ బిల్డింగ్ సెక్టార్స్, ఫుడ్ అండ్ ఫైనాన్షియల్ సిస్టమ్. చూడండి ఇక్కడ మొత్తం వచ్చేసి ఒక 6. ఇది 1 ఎలక్ట్రిక్ సప్లై, ఇండస్ట్రీ, సో తర్వాత ట్రాన్స్పోర్టు, బిల్డింగ్ సెక్టార్సు, ఫుడ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్ సిస్టమ్స్. సో ఇదంతా కూడా వచ్చేసి ఒక 6 ఏరియాస్లో వీలైతే తీసుకోవాలి, ఎఫర్ట్ పెట్టాలని చెప్పేసి అనుకున్నాను అనమాట. మనకి ఎలక్ట్రిసిటీ సప్లైలో థర్మల్ పవర్ ఉంది కదా, అంటే కోల్డ్ని మండిస్తుంది అనమాట. సో కోల్డ్ని మండించడం వల్ల చాలా విషవాయువులు అనేది మనకి కలుస్తాయి, ఇక్కడ గాల్లో కలుస్తాయి, ఎమిషన్స్ కలుస్తాయి అనమాట. మనకి కార్బన్ మోనాక్సైడ్ ఇట్లాంటి అన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ వెహికల్స్ కావచ్చు, ఇండస్ట్రీ పరంగా వెహికల్స్ ఉంటాయి కదా, సో వెహికల్స్ వల్ల కార్బన్ మోనాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. తర్వాత ట్రాన్స్పోర్ట్, బిల్డింగ్ సెక్టార్స్ వల్ల మనకి మీథేన్ కావచ్చు. సో మీథేన్ ఇలా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనమాట. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేది ఎక్కువ రిలీజ్ అయ్యి వాతావరణానికి హాని చేయడమే కాకుండా మనం అనుకున్న దానికంటే కూడా ఎమిషన్స్ అనేవి ఎక్కువ పెరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 6 ఏరియాస్ మీద కొంచెం ఫోకస్ చేయాలని చెప్పేసి ఈ రిపోర్ట్ అయితే చెప్పిందనమాట. ఏది ఎమిషన్ గ్యాప్ రిపోర్టు 2022 అనేది చెప్పింది. ఇది ఒకటి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందంటే రీసెంట్గా ఢిల్లీ సమృద్ధి ఒక స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు. ఢిల్లీలో వచ్చి సమృద్ధి స్కీమ్ అనేదాన్ని ఒకదాన్ని స్టార్ట్ చేశారు. అసలు ఏంటి ఈ సమృద్ధి స్కీమ్ అంటే ఏంటి, ఇది దేనికి సంబంధించింది అనేది చూద్దాం. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా. సో ఇప్పుడు ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే వినయ్ కుమార్ సక్సేనా లాంచ్డ్ ది సమృద్ధి 2022-23 స్కీమ్ ఆన్ October 26. October 26 రోజున ఈ స్కీమ్ అయితే లాంచ్ చేశారు. ఏది ఢిల్లీ సమృద్ధి స్కీమ్ని స్టార్ట్ చేశారు. సమృద్ధి 2022-23 స్కీమ్ని లాంచ్ చేశారు. దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరు వినయ్ కుమార్ సక్సేనా గారు లాంచ్ చేశారు. అసలు ఏంటంటే సమృద్ధి షార్ట్ ఫర్ దీనికి అబ్రివేషన్ ఏంటంటే స్ట్రెంథనింగ్ అండ్ ఆగ్మెంటేషన్ ఆఫ్ ది మున్సిపల్ రెవెన్యూ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ఢిల్లీ. సో సమృద్ధి అంటే అర్థమైందంటే ఇక్కడ పూర్తి అబ్రివేషన్ ఫుల్ ఫామ్ అంటే గుర్తుపెట్టుకోండి, స్ట్రెంథనింగ్ అండ్ ఆగ్మెంటేషన్ ఆఫ్ మున్సిపల్ రెవెన్యూ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ఢిల్లీ అనమాట. సో ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ ది October 26 to March 31, 2023. ఇది 2022 సంవత్సరంలో అక్టోబర్ 26 నుంచి మార్చ్ 31 వరకు. సో అక్టోబర్ 26 నుంచి మార్చ్ 31 వరకు 2023 వరకు ఈ విధంగా అయితే లాంచ్ చేస్తున్నారు ఈ స్కీమ్ని. తర్వాత ఇట్ ఈస్ ఏ వన్ టైమ్ ప్రాపర్టీ ట్యాక్స్ అమ్నెస్టీ స్కీమ్ ఫర్ బోత్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ యాజ్ వెల్ యాజ్ కమర్షియల్ ప్రాపర్టీస్. ఇక్కడ చూడండి ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇది వన్ టైం ప్రాపర్టీ ట్యాక్స్ అనమాట, ఒకేసారి కట్టే ప్రాపర్టీ ట్యాక్స్ మున్సిపల్కి.
అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్కి కమర్షియల్ ప్రాపర్టీస్కి ఒకటే ఇచ్చారు. రెసిడెన్షియల్ ప్రాపర్టీస్కి కమర్షియల్ ప్రాపర్టీస్కి రెండుకి కూడా వన్ టైము ప్రాపర్టీ ట్యాక్స్ అనేది పే చేయని చెప్పేసి చెప్పానమాట. ఇదొకటి మంచి విషయం ఇక్కడ. తర్వాత అండర్ దిస్ స్కీమ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఓనర్స్ క్యాన్ పే జస్ట్ ప్రిన్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ అమౌంట్ ఆఫ్ ది కరెంట్ అండ్ పాస్ట్ ఫిజికల్ ఇయర్స్ ఫైనాన్షియల్ ఇయర్ 27 to 18 to 21 to 22. సో ఇక్కడ ఏం చెప్పారంటే రెసిడెన్షియల్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ప్రిన్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ అమౌంట్ ఉంటుంది కదా కరెంట్కి, అలాగే ఫైనాన్షియల్ ఫిజికల్ ఇయర్స్ ఉంటుంది కదా, వాటికి పే చేస్తే చాలని చెప్పారు. అండ్ గెట్ ఏ 100% వేవియర్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ ఆన్ ది అవుట్ స్టాండింగ్ ట్యాక్స్ అమౌంట్. సో ఇంతకుముందు ట్యాక్సెస్ అవన్నీ ఉంటాయి కదా, వాటి మీద 100% ఎలాంటి ఇంట్రెస్ట్ కానీ పెనాల్టీ కానీ ఉండదు, ప్రతి ఒక్కరు పే చేయండి అని చెప్పేసి ఢిల్లీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, సమృద్ధి స్కీమ్ ఎవరు తీసుకొచ్చారంటే ఏ స్టేటు ఏ యూటీ తీసుకొచ్చిందంటే ఢిల్లీ తీసుకొచ్చారు. దీన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నమెంట్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట ఈ స్కీమ్ని. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందంటే డెహ్రాడూన్ టు హోస్ట్ 3-day ఆకాష్ ఫర్ లైఫ్ స్పేస్ కాన్ఫరెన్స్. సో డెహ్రాడూన్లో ఒక కాన్ఫరెన్స్ అనేది లాంచ్ చేస్తున్నారు. దీని గురించి నేను ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇక్కడ కొంచెం మీకు ఎక్స్ట్రా డేటా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పాయింట్ అయితే ఇక్కడ తీసుకున్నాను. చూడండి, డెహ్రాడూన్ టు హోస్ట్ ది 3-day ఆకాష్ ఫర్ లైఫ్. సో ఇది స్పేస్ ప్రోగ్రామ్ అనమాట. స్పేస్కి సంబంధించి అంతరిక్ష రంగానికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అయితే ఇక్కడ లాంచ్ చేస్తారు. అదేంటే ఆకాష్ ఫర్ లైఫ్ అనమాట. సో ఆకాష్ ఫర్ లైఫ్ ఈజ్ ఏ 3-day స్పేస్ కాన్ఫరెన్స్ will showcase the blending of traditional and modern knowledge through the extent to integration of the all schools of thought అనమాట. మామూలుగా ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ అలానే మోడర్న్ నాలెడ్జ్ అంటే ఇక్కడ వచ్చేసి ఈ స్పేస్ పరంగా ఎట్లాంటి తీసుకున్నారంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ మనకి ఆర్యభట్ట కావచ్చు, భాస్కరాచార్య వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన బుక్స్ పరంగా అంతరిక్ష పరిశోధనకి ఏమున్నాయో అవన్నీ తీసుకుంటారు. తర్వాత మనకి అరిస్టాటిల్ కావచ్చు, టాలమీ, కోపర్నికస్ ఇలా ఉన్నారు కదా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా, వాళ్ళకి సంబంధించిన ఇలా ట్రెడిషనల్ నాలెడ్జ్ ప్లస్ మోడర్న్ నాలెడ్జ్ ఈ రెండు అనేది తీసుకుంటారు అనమాట. తర్వాత ఆల్ స్కూల్ ఆఫ్ థాట్ అనేది ఇక్కడ తీసుకుంటారు. ద డెసిషన్ వాజ్ టేకెన్ బై ది యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ ది ఎర్త్ సైన్సెస్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఓ పిఎంఓ. చూడండి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ సైన్సెస్, పిఎంఓ కావచ్చు, పర్సనల్ గ్రీవెన్స్ పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ, స్పేసు, జితేంద్ర సింగ్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఇక్కడ అటెండ్ అయ్యి దీనికి సంబంధించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. తర్వాత ద ఈవెంట్ ఈ షెడ్యూల్ టు బి హెల్డ్ ఎట్ ది డెహ్రాడూన్ ఫ్రమ్ 5th November to 7th November 2022. సో ఇది ఎక్కడ జరుగుతుందంటే మనకి డెహ్రాడూన్ వచ్చేసి యూకే క్యాపిటల్. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ కాదు, ఉత్తరాఖండ్ అనమాట. సో ఉత్తరాఖండ్ క్యాపిటల్ వచ్చి డెహ్రాడూన్. ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. డెహ్రాడూన్లో మనకి ఫారెస్ట్ అకాడమీ కూడా ఉంటుంది. సో ఫారెస్ట్ ఇందిరాగాంధీ ఫారెస్ట్ అకాడమీ ఉంది కదా, ఇక్కడే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఉత్తరాఖండ్ మెయిన్ సిటీ మేజర్ సిటీ వచ్చేసి డెహ్రాడూన్లో November 5 నుంచి 7వ తేదీ వరకు ఈ ఆకాష్ ఫర్ లైఫ్ అనే స్పేస్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇది ఒకటి చూసుకోండి. సో తర్వాత ఈవెంట్ చూస్తే కరెంట్ ఈవెంట్ ఏముందో చూద్దాం తర్వాత క్లియర్గా. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏంటంటే గుజరాత్ అచీవ్స్ 100% హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అండర్ ది జల్ జీవన్ మిషన్. సో సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది కదా జల్ జీవన్ మిషన్. జల్ జీవన్ మిషన్ అంటే ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేశారు జల్ జీవన్ మిషన్. చూడండి, గుజరాత్ స్టేట్ హ్యాస్ బీన్ అచీవ్డ్ 100% హర్ఘర్ జల్ స్టేట్ అనమాట. ఇన్ గుజరాత్ హౌస్ హోల్డ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ హ్యావ్ యాక్సెస్ టు సేఫ్ డ్రింకింగ్ వాటర్ త్రూ ది ట్యాప్ అండర్ ది హర్ఘర్ జల్ మిషన్. సో హర్ఘర్ జల్ మిషన్ స్కీమ్ ద్వారా వచ్చేసి వాళ్ళు ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ అనేది రూరల్ ఏరియాస్లో కూడా గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేసింది. అబౌట్ ది 91,73,378 హౌసెస్ ఇన్ ది స్టేట్ హ్యావ్ వాటర్ కనెక్షన్స్ అకార్డింగ్ టు ది గవర్నమెంట్ రికార్డ్. సో ప్రభుత్వం చెప్పినటువంటి రికార్డు ప్రకారం చూసుకుంటే గుజరాత్ స్టేట్లో ఉండే మొత్తం 91 lakhs అంటే 91,73,378 హౌసెస్కి అయితే వాళ్ళు ట్యాప్ కనెక్షన్ అనేది ఇచ్చామని చెప్తున్నారు. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కంగ్రాచులేటెడ్ ది స్టేట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ గుజరాత్ హూ హ్యాస్ షోన్ దేర్ ఎంతూజియాజం ఫర్ ది జల్ శక్తి మిషన్. సో ఈ జల్ శక్తి మిషన్కి సంబంధించి అక్కడ ఉన్న యూత్ కావచ్చు, గవర్నమెంట్ ఏ స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా అభినందించారు, ఎందుకంటే వాళ్ళ సొంత స్టేట్ కాబట్టి. తర్వాత ఈ జల్ శక్తి మిషన్ మనకి దేనికి సంబంధించారంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అని ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు రీసెంట్గా తీసుకొచ్చారు దీన్ని, డ్రింకింగ్ వాటర్ సప్లై మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కింద ఇదైతే వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నీట్గా. గుజరాత్ స్టేట్ అనేది 100% హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అయితే వచ్చిందనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూసుకుంటే శౌర్య దివాస్ అనమాట. ఇది మనకి October 27th జరుపుకుంటారు. October 27th జరుపుకుంటారు శౌర్య దివాస్ అని. అసలు ఏంటో చూద్దాం. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ సెలబ్రేట్ ది శౌర్య దివాస్ అట్ ది ఓల్డ్ ఎయిర్ఫీల్డ్ శ్రీనగర్. సో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లోని శ్రీనగర్లో శౌర్య దివాస్ అనేది జరుపుకున్నారు.
ఇక్కడ ద శౌర్య దివాస్ మార్క్స్ ది 75th year ఆఫ్ ది ఇండక్షన్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ టు సేవ్ ది స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫ్రమ్ ది పాకిస్తాన్ ఇన్వాజన్ ఇన్ 1947. సో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో ఏమైందంటే మొత్తం పాకిస్తానీ సపోర్టెడ్ ట్రైబల్ గ్రూప్స్ వాళ్ళందరూ కలిసి జమ్మూ అండ్ కాశ్మీర్ మీద దాడి చేశారు అనమాట. అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంకా ఇండియాలో అంతర్భాగం కాదు, దానికి సైన్యం కూడా లేదు. హరిసింగ్ అని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు వచ్చేసి యుద్ధం ఒక్కసారిగా పాకిస్తాన్ నుంచి రావడం వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్ తట్టుకోలేకపోయింది. ఆ టైంలో మనకి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ అని చెప్పి సైన్ చేశారనమాట. ఈ సైన్ చేసి 370 ఆర్టికల్ ఇవన్నీ పెట్టుకొని తర్వాత ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. ఆ టైంలో సైన్ చేసి అప్పుడు మేము జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అవుతామని చెప్తే అప్పుడు ఇమీడియట్గా ఇండియా అనేది రిటాలియేట్ చేసింది. ఆ టైంలోనే పీఓకే మనం కోల్పోయాం అనమాట. సో ఇట్లా ఈ టైంలో వచ్చేసి జరిగింది కాబట్టి పాకిస్తాన్ ఇన్వాజన్ 1947లో పాకిస్తాన్ దాడి చేసింది. దానికి గుర్తుగా 70 సంవత్సరాలు అయింది కాబట్టి శౌర్య దివాస్ అని జరుపుకుంటున్నారు. ద శౌర్య దివాస్ ఈ సెలబ్రేటెడ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఫర్ ది ఆజాదీ కా అమృత మహోత్సవ్ అండ్ 75th year ఆఫ్ ది ఎయిర్ ఆపరేషన్స్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ బడ్గామ్ ఎయిర్పోర్ట్. సో ఇది బడ్గామ్ ఎయిర్పోర్ట్, ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో బడ్గామ్ ఎయిర్పోర్ట్లో ఇండియన్ ల్యాండెడ్, సో ఎయిర్ ల్యాండెడ్ ఆపరేషన్స్ చేసింది కాబట్టి ఇండియన్ ఆర్మీ 75th year కాబట్టి జరుపుకుంటాం. అట్లానే దీన్నే మనము ఆజాదీ కా అమృత మహోత్సవం ఉంది కదా, 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి దాన్ని కూడా జరుపుకుంటాం. గుర్తుపెట్టుకోండి శౌర్య దివాస్. సో తర్వాత వచ్చి బీసీసీఐ డిసైడ్ టు ఎండ్ డిస్క్రిమినేషన్. సో బీసీసీఐ ఉంది కదా మన క్రికెట్ బోర్డు, అది ఒక డిస్క్రిమినేషన్ ఎండ్ చేసింది. అదేంటంటే ఈక్వల్ ప్లే టు మెన్ అండ్ ఉమెన్ క్రికెటర్స్. నిన్నటి వరకు కూడా ఉమెన్ ప్లేయర్స్కి మెన్ ప్లేయర్స్కి మనీ అనేది వాళ్ళకి శాలరీ ఇస్తారు కదా, దాంట్లో వ్యత్యాసం అనేది ఉండదన్నమాట, డిఫరెన్స్ ఉంది. సో మెన్ ప్లేయర్స్కి ఎక్కువగా ఇచ్చి ఉమెన్కి తక్కువగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ డిస్క్రిమినేషన్ అనే దాన్ని కంప్లీట్గా తెరదించేసింది బీసీసీఐ వచ్చేసి ఎండ్ కార్డు పడేసింది అనమాట. అంటే ఇక్కడ వచ్చేసిందంటే ఇక్కడ నుంచి ఉమెన్ క్రికెటర్స్కి మేల్ క్రికెటర్స్కి అందరికి కూడా సేమ్ శాలరీ ఉంటుంది అనమాట, ఈక్వల్. వాళ్ళకి కొన్ని కేటగిరీస్ ఉంటాయి, ఆ కేటగిరీ వైజ్ ఇస్తారనమాట. ఇన్ హిస్టారిక్ డెసిషన్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. సో అబ్రివేషన్ చూసుకోండి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ అంటే అనౌన్స్డ్ ఏ పే ఈక్విటీ పాలసీ సేయింగ్ దట్ ఇట్స్ సెంట్రల్లీ కాంట్రాక్టెడ్ మెన్ అండ్ ఉమెన్ ప్లేయర్స్ వుడ్ గెట్ ది సేమ్ మ్యాచ్ ఫీజ్ అనమాట. సో మ్యాచ్ ఫీజు ఉంటాయి కదా, వాళ్ళు మ్యాచ్ ఆడిన ప్రతి మ్యాచ్ కూడా మ్యాచ్ ఫీజు ఉంటాయి. సో మేల్ క్రికెటర్స్కి అలానే ఫీమేల్ క్రికెటర్స్కి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్కి ఆ కేటగిరీ బేస్ చేసుకొని ఈక్వల్ ప్లే ఉంటుంది. ఇప్పుడు ఏ కేటగిరీలో ఉన్నారనుకోండి, సో ఏ కేటగిరీలో ఉన్నటువంటి మేల్ ప్లేయర్ కావచ్చు ఫీమేల్ ప్లేయర్కి ఇద్దరు కూడా ఈక్వల్ శాలరీ అనేది ఉంటుంది అనమాట. అట్లా ద బీసీసీఐ సెక్రటరీ జై షా టుక్ ఆన్ ది ట్విట్టర్ టు అనౌన్స్ ది సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. దీన్ని వచ్చేసి చెప్పారు బీసీసీఐ సెక్రటరీ తెలుస్తుంది మీకు సౌరవ్ గంగూలీ. సో సౌరవ్ గంగూలీ వచ్చేసి బీసీసీఐ చైర్మన్. సో బీసీసీఐ చైర్మన్ ఎవరంటే సౌరవ్ గంగూలీ, సెక్రటరీ ఎవరంటే జై షా. చైర్మన్ వచ్చి సౌరవ్ గంగూలీ, సెక్రటరీ వచ్చి జై షా, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత వచ్చేసి ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ ఏంటంటే ఓఏజీ రిపోర్ట్ అనమాట. దీని ప్రకారం ఏం చెప్తున్నారంటే ఢిల్లీస్ మనకి ఇంటర్నేషనల్ గాంధీ, సో మనకి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, సో ఢిల్లీసు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈస్ నౌ వరల్డ్స్ 10th బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్. సో ప్రపంచంలో ఇది 10th బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అనేది చెప్తున్నారు. చూద్దాం అసలు. సో అకార్డింగ్ టు ది అఫీషియల్ ఎయిర్లైన్ గైడ్ రిపోర్టు, ఇదే ఓఏజీ అంటే ఏంటంటే అఫీషియల్ ఎయిర్లైన్ గైడ్ అనమాట, అఫీషియల్ ఎయిర్లైన్ గైడ్. దీని ప్రకారం వచ్చేసి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఢిల్లీ ఈజ్ ది 10th బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది వరల్డ్. సో ప్రపంచంలో ఉండే అన్ని ఎయిర్పోర్ట్స్లో కల్లా ఇది 10th అనమాట. ఉండే ఎయిర్పోర్ట్లలో ఇది 10వ బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సీట్ కెపాసిటీ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆఫ్ October 2022. సో మొత్తం October 2022 వరకు చూసుకుంటే డొమెస్టిక్ పరంగా కావచ్చు, సీట్ కెపాసిటీ కావచ్చు, ఇవన్నీ బేస్ చేసుకుంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పరంగా ఈ 10th బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే చెప్తున్నారు. అకార్డింగ్ టు ది ఓఏజీ దేర్ వర్ 30,13,855 seats at the Delhi airport and popularly known as the ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. సో మనకి దుబాయ్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, దుబాయ్ ఎయిర్పోర్ట్ అనేది ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట, ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్. సో బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది వరల్డ్ అనమాట. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి దుబాయ్ ఎయిర్పోర్ట్. సో దుబాయ్ ఎయిర్పోర్ట్ అనేది అంత బిజీగా ఉంటుంది. సో మన అమెరికాలో దుబాయ్లో ఎక్స్చేంజ్ అవుతూ ఉంటారు కదా, అట్లా. సో ఇవన్నీ ఫ్లైట్స్ అనేవి అక్కడ ఆగి కొద్దిసేపు ఆగడం కానీ ఇట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి దుబాయ్ ఎయిర్పోర్ట్ అనేది చాలా బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది వరల్డ్. సో ఈ విధంగా అయితే చూసుకోండి, ఈ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఢిల్లీలో ఉండే ఎయిర్పోర్ట్కి 10th బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్గా ట్యాగ్ అనేది ఇచ్చారనమాట. సో ఇవి వచ్చేసి ఇవాటి డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమైనా మనం ఒక్కొక్కటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.